టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకం అయినప్పటి నుంచి భారత జట్టుకి పెద్దగా కలిసి రావడం లేదు. కీలక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లలో భారత్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం ఆటగాళ్లపై గౌతీ సీరియస్ అయినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, గంభీర్ కి మధ్య స్వల్ప విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 సమయంలో మోర్కెల్ జట్టుతో అంటీ ముట్టనట్లు వ్యవహరించారట. దీనిపై బీసీసీఐ సీరియస్ గా స్పందించినట్లు సమాచారం. అయితే ఆస్ట్రేలియా టూర్లో ఓ ప్రాక్టీస్ సెషన్ కి మోర్నీ మోర్కెల్ ఆలస్యంగా రావటం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి నచ్చలేదట. మోర్కెల్ ని మైదానంలోనే గౌతీ మందలించారట. దీంతో నొచ్చుకున్న మోర్కెల్ మిగిలిన మ్యాచ్లలో జట్టుతో అంటీ ముట్టనట్లు వ్యవహరించాడు అని బీసీసీఐ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అయితే టీమిండియా సహాయ సిబ్బంది పనితీరుపై బీసీసీఐ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జనవరి 22 నుంచి ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆరంభం కాబోతున్నాయి. మరి ఈ సిరీస్లలో మోర్కెల్ గంభీర్ బంధం ఎలా ఉంటుందో చూడాలి. మరో వారంలో ఈ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. భారత్, ఇంగ్లాండ్ జట్లు మొత్తం 5 టీ20లు, 3 వన్డేలు ఆడబోతున్నాయి. ఆ తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ వెళ్లనుంది.